ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. భారతదేశంలో వక్ఫ్ బోర్డులు చాలా పెద్ద సంఖ్యలో ఆస్తులను కలిగి ఉన్నాయి. సుమారుగా 8.7 లక్షల నుంచి 9.4 లక్షల ఎకరాల భూమిలో విస్తరించి ఉన్నాయని అంచనా. వీటి విలువ సుమారు 1.2 లక్షల కోట్లు ఉంటుంది. ఇండియన్ రైల్వే రవాణా శాఖ తర్వాత వక్ఫ్ బోర్డ్ 3వ అతిపెద్ద ల్యాండ్ బ్యాంకును కలిగి ఉంది. ఇటీవలే వక్ఫ్ చట్టం 1995కు సవరణలు చేస్తూ 2025 నూతన చట్టం ఆమోదించబడింది. ఈ వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు కారణంగా పనితీరులో మరింత జవాబుదారీతనం, పారదర్శకత, సమర్థతను తీసుకురావడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని వక్ఫ్ ఆస్తులపై చర్చ మొదలైంది. తెలంగాణలో వక్ఫ్ బోర్డ్ ఆస్తులు ఎన్ని వేల ఎకరాలున్నాయో తెలుసా? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో మొత్తం 33,929 వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. వీటి విస్తీర్ణం 77,538 ఎకరాలు. ఇవి కేవలం వ్యవసాయ భూములు మాత్రమే. ఇవే కాకుండా షాపింగ్ కాంప్లెక్స్లు, భవనాలు వంటి ఇతర ఆస్తులు కూడా ఉన్నాయి. అత్యధికంగా మెదక్ జిల్లాలో 23,910 ఎకరాల భూమి ఉంది. అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 534 ఎకరాల భూమి ఉంది. వక్ఫ్ బోర్డుకు మొత్తం 77,538 ఎకరాల భూమి ఉండగా అందులో చాలా వరకు కబ్జాకే గురి అయింది. దాదాపు 74% అంటే 57,423 ఎకరాల్లోని ఆస్తులు పూర్తిగా లేదా కొంత భాగం కబ్జాకు గురయ్యాయి. వీటిని ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలు ఆక్రమించాయి. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ బోర్డ్ ఆస్తుల పరిరక్షణకు కేంద్రం అనేది చర్యలు చేపట్టింది. వక్ఫ్ బోర్డ్ అధికారులు రెవెన్యూ శాఖ సహాయంతో ఐఐటి ఢిల్లీ బృందం సర్వే చేపట్టనుంది. భూముల సరిహద్దులను GPS, GPRS ద్వారా గుర్తిస్తారు. కబ్జాలను నివారించడానికి కూడా ఈ సర్వే ఉపయోగపడనుంది. వక్ఫ్ ఆస్తుల గుర్తింపు, వాటి పరిరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగానే ఐఐటి ఢిల్లీతో సర్వే చేయిస్తుంది. ఈ సర్వే ద్వారా ఆస్తుల వివరాలు నమోదు చేసి భవిష్యత్తులో వాటిని కాపాడేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏప్రిల్ 28న ఐఐటి ఢిల్లీ బృందం హైదరాబాద్ రానుంది. వెంటనే సర్వే పనులు కూడా మొదలు పెడుతుంది. ఫిబ్రవరి 28న ఢిల్లీలో జరిగే సమావేశంలో తెలంగాణ వక్ఫ్ బోర్డ్ వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని అందజేసినట్లు తెలంగాణ వక్ఫ్ బోర్డ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి MD అసదుల్లా తెలిపారు. ఈ మేరకు సర్వే కూడా నిర్వహించనున్నారు. ఈ సర్వేలో కేవలం 77,538 ఎకరాల వ్యవసాయ భూమిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. వ్యవసాయేతర ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలని కేంద్రం తెలిపినట్లు MD అసదుల్లా తెలిపారు. భూముల గుర్తింపు పెద్ద సవాలుగానే మారనుంది. చాలా భూములను ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించారు. వాటిపై నిర్మాణాలు కూడా చేపట్టారు. దీంతో సరిహద్దులు కూడా మారిపోయాయి. వక్ఫ్ బోర్డుకు చెందిన పట్టణ ఆస్తులను మున్సిపల్ రికార్డుల్లో నమోదు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHMC ద్వారా ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. వక్ఫ్ బోర్డుకు మదీనాలో 400 దుకాణాలు కూడా ఉన్నాయి. కానీ రికార్డుల్లో ప్రైవేట్ వ్యక్తుల పేర్లు మాత్రమే ఉన్నాయి. వాటిని మార్చడానికి చర్యలు తీసుకుంటున్నారు. వక్ఫ్ బోర్డ్ అన్ని విధాలా ప్రయత్నించి తన ఆస్తులను కాపాడుకుంటుందని వక్ఫ్ బోర్డ్ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఈ సర్వే ద్వారా వక్ఫ్ ఆస్తుల హద్దులను నిర్ణయిస్తారు. GPS, GPRS టెక్నాలజీలతో ల్యాండ్ పార్సెల్ కోఆర్డినేట్స్ రికార్డ్ చేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో ఆక్రమణలకు అవకాశం ఉండదు. వక్ఫ్ బోర్డ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చాలా వరకు ఆస్తులు కబ్జాదారుల చేతుల్లోనే ఉన్నాయి. వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఈ సర్వే ఉపయోగపడనుంది. అంతేకాకుండా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయడం ద్వారా కూడా ఆస్తులకు మరింత భద్రత కల్పించవచ్చు.